Hello everyone, welcome to Neomentor's Daily Contemporary Issues. So before we go into the topic, one more time I'm telling you, June 9th నుంచి మనకి న్యూ బ్యాచెస్ లాంచ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ద ఆన్లైన్. ఈ పర్టికులర్ క్లాసెస్ బైలింగ్వల్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ ఆల్సో ఇన్ తెలుగు. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ రిఫర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఇంకా ఈరోజు టాపిక్లో మొదటిది అస్సాం ఫ్లడ్స్. ప్రతి సంవత్సరం అస్సాంలో ఫ్లడ్స్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే బ్రహ్మపుత్ర రివర్ చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే దీనికి ప్రతి సంవత్సరం ఇలా వరదలు వచ్చేటటువంటి అస్సాంకి ఈ పరిష్కార మార్గాన్ని కనుగొనడం భారతదేశానికి, భారత ప్రభుత్వానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో దాని బ్యాక్గ్రౌండ్లో భాగంగా ఈరోజు అస్సాం ఫ్లడ్స్ గురించి చూద్దాం. దాదాపుగా 4 లక్షల మంది 20కి పైగా జిల్లాల్లో దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. 10 మంది ఈ ఫ్లడ్డింగ్లో లైఫ్స్ కోల్పోయారు. అలాగనే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది, రికరెంట్ యాన్యువల్ ఇష్యూ. అంటే మీరు కరెక్ట్గా మాన్సూన్ మొదలయ్యే టైంకి మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే అస్సాంలో ఫ్లడ్స్ వచ్చాయని ఉంటుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది అని కనుక మీరు చూస్తే జాగ్రఫికల్ ఛాలెంజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అస్సాం అనేటటువంటిది ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో ఉంది. అంటే బ్రహ్మపుత్ర నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది, ఎందుకంటే అది పైన ఉన్నటువంటి చైనా ఈ ప్రాంతం నుంచి ఇలా తిరిగి హిమాలయాలు, ఈస్టర్న్ హిమాలయాస్ ఆ ప్రాంతం నుంచి ఇలా తిరిగి అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. సో ద మూమెంట్ ఇది ఎంటర్ అయినప్పుడు అస్సాం అనేది చాలా లో లయింగ్ ఏరియా, అంటే ప్లెయిన్ ఏరియాస్ అంటాం కదా, మైదాన ప్రాంతాల్లో ఉన్నది. దీనివల్ల ఉధృతంగా ప్రవహించేటటువంటి ఈ యొక్క బ్రహ్మపుత్ర రివర్లోంచి వాటర్ అంతా కూడా ఎంబాంక్స్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మరొకటి ఏంటంటే మాన్సూన్ రెయిన్ఫాల్, అంటే చాలా విపరీతంగా మాన్సూన్ పడుతుంది. అంటే మనకి ఈ నైరుతి ఋతుపవనాల ప్రారంభంలో చాలా అత్యధిక వర్షపాతం అనేటటువంటి నార్త్ ఈస్ట్లోనే ఎక్కువ పడుతుంది. మనకి చిరపుంజి అని చదువుకుంటాం మనం, ముఖ్యంగా మేఘాలయ ఈ ప్రాంతాల్లో. సో అస్సాం కూడా అందులో ఒకటి. అలాగనే సెడిమెంట్ రిచ్ ట్రిబ్యూటరీస్, ఆ పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ నదుల్లో కూడా మట్టి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీకు వాటర్ హోల్డింగ్ కెపాసిటీని రివర్ కోల్పోతుంది. అంటే ఇప్పుడు మీకు ఇలా ఇది నది అనుకోండి, ఇది నది తాలూకా బోటం అనుకోండి, మీకు నది ఇలా ప్రవహిస్తుంది అనుకోండి, బాగానే ఉంది. సెకండ్ సినారియో తీసుకోండి, ఇది నది ఇలా మట్టి పెరిగిపోయింది అనుకోండి, ఈ చుక్కలంతా మట్టి పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు నదిలో ఎక్కువ నీరు ప్రవహించే అవకాశం ఉండదు. ఈ నీరు అంతా ఏమవుతుంది, ఇలా బయటకు వస్తుంది. సో అది ఇక్కడ ఫ్లడ్ ప్రోన్ బ్రహ్మపుత్ర వ్యాలీలో హెవీ మాన్సూన్ రెయిన్ఫాల్ ఉండడం వల్ల, సెడిమెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే ఇప్పుడు ఏం చేయాలి, ప్రతిసారి పూడిక తీస్తూ ఉండాలి, ఎవ్రీ ఇయర్ పూడిక తీయాలి. అట్లానే నార్మల్ రెయిన్ఫాల్ వచ్చినా కూడా ఫ్లడ్స్ వచ్చేస్తూ ఉంటాయి అక్కడ, ఎందుకంటే సెడిమెంటేషన్ వల్ల. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ అనేటటువంటిది కనుగొనాలి. అలాగే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ కూడా ఉందని చెప్తున్నారు. అంటే ఇంటెన్స్ రెయిన్ఫాల్, ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల చాలా అధిక వర్షపాతం పడుతుందట. అలాగే ఫ్లాష్ ఫ్లడ్స్, అంటే అనుకోకుండా వచ్చేస్తున్నాయి. రెయిన్ఫాల్ ఎప్పుడైతే డ్రైనేజ్ కెపాసిటీని ఎక్సీడ్ అయిందో అనుకోకుండా ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల ఈ ఇల్లు కొట్టుకుపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగనే ఒకటే సేమ్ డిస్ట్రిక్ట్స్ ఎవ్రీ ఇయర్ 100 మిల్లీమీటర్ రెయిన్ఫాల్ పడుతుంది 24 అవర్స్లో. దానివల్ల ఫ్లడ్ కండిషన్ పెరిగిపోతుంది. మీకు ఎంత వాటర్ రన్ అయ్యేటటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ వర్షం విపరీతంగా పడిపోతే ఆబ్వియస్గా ఫ్లడ్ వస్తుంది. అట్లానే డ్యామ్ వాటర్ రిలీజెస్, కొన్నిసార్లు ఏమవుతుందంటే చైనా అక్కడ చాలా పెద్ద పెద్ద డ్యాములు కట్టింది ఈ బ్రహ్మపుత్ర రివర్ మీద, ఇప్పుడు ఇంకా చాలా పెద్ద డ్యామ్ కడుతోంది. సో మనం ఎప్పుడు కూడా ఇది ఆలోచిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఇండస్ వాటర్ గురించి వచ్చింది, పాకిస్తాన్కి నీళ్ళు వెళ్లకుండా ఆపేసింది భారతదేశం అని హల్చల్ చేశారు సోషల్ మీడియాలో. మనం ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇదే పని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి అస్సాం లాంటి రాష్ట్రాలకి చైనా కూడా మన మీద చేయగలదు, కానీ దాని మీద పెద్ద ప్రభావం మన మీద పడకపోవచ్చు, ఎందుకంటే బ్రహ్మపుత్ర నది కాకపోతే ఇంకా చాలా నదులు ఉన్నాయి మనకి. బట్ ఖచ్చితంగా అస్సాం లాంటి రాష్ట్రాలకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వరదలు రావడానికి ఈ బ్రహ్మపుత్ర నది కూడా కారణం కావచ్చు. చైనా డ్యామ్స్ కట్టి ఏం చేస్తుంటుందంటే ఒక్కొక్కసారి మనకి చెప్పకుండా వాటర్ రిలీజ్ చేసేస్తుంది, ఎందుకంటే చైనాకి మనకి ఒప్పందాలు ఏం లేవు. సో అప్స్ట్రీమ్లో ఈ చైనా చేయడం వల్ల చాలాసార్లు అస్సాంలో ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. అట్లానే ల్యాక్ ఆఫ్ టైమ్లీ వార్నింగ్స్, లోకల్ పాపులేషన్స్కి మనం వార్నింగ్స్ ఇవ్వలేకపోవడం వల్ల కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వరు. కానీ మనకి ఇప్పుడున్నటువంటి శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటితో ఖచ్చితంగా మనం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అయితే అస్సాంలో ప్రవేశపెడితే చాలా అద్భుతంగా ఉంటుందనేది నా ఆలోచన. అలాగే లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఏంటంటే, ముఖ్యంగా నదుల్లో పూడికి తీయాలి. అలాగే ఈ యొక్క నదుల పక్కన ఎంబాంక్మెంట్స్ అంటాం కదా, గోడలు ఉంటాయి, అవి కొంచెం గట్టిగా కట్టాలా. అలాగే రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఇవ్వాలి. అలాగే ఇంటర్స్టేట్ ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్, డ్యామ్ వాటర్ రిలీజెస్కి సంబంధించి చైనాతో ఒక ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేయాలి కనీసం. దాంతోపాటుగా సస్టైనబుల్ ల్యాండ్ యూస్ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే కనీసం ప్రజల్ని ఈ యొక్క వరదల నుంచి వీటి నుంచి తప్పించడానికి మౌలిక సదుపాయాల కల్పన అనేటటువంటిది బలంగా చేయగలిగితే
ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. 2, ఎర్లీ మాన్సూన్. సాధారణంగా వర్షాలు వస్తే ఆనందపడతాం, కానీ భారతదేశం ఎంత పెక్యులర్గా ఉంటుందంటే ఈ ఇయర్ కాస్త ఒక 10 రోజుల ముందు నైరుతి ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి. కానీ నైరుతి ఋతుపవనాలు ఇలా 10 రోజుల ముందు రావడం వల్ల భారతదేశంలో హీట్ వేవ్స్ అంటే వడగాల్పులు వచ్చేటటువంటి అవకాశం ఉందట. ఇది ఒకసారి కనుక మనం చూస్తే హీట్ వేవ్స్ అంటే అబ్నార్మల్లీ హై టెంపరేచర్స్, అనుకున్న దానికన్నా అత్యధిక ఉష్ణోగ్రతలు కనుక వస్తే సాధారణంగా మార్చి, జూన్, మేలో ఎక్కువ వస్తుంటాయి. నార్త్ ఇండియాలో బాగా ఎక్కువ ఉంటాయి, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో. సో సెంట్రల్, నార్త్ వెస్ట్, ఈస్ట్, నార్త్ ఈ ప్రాంతాల్లో పెనిన్సులాలో మోస్ట్ ఎఫెక్టెడ్ అనమాట. అంటే దాదాపుగా కనుక మనం చూస్తే దాదాపుగా ఇండియాలో 700 జిల్లాలు ఉన్నాయి. అందులో 57% భారతదేశంలో ఉన్న జిల్లాలన్నీ కూడా హై రిస్క్ ఆర్ వెరీ హై రిస్క్ వెరీ హై హీట్ రిస్క్ ఆర్ హై హీట్ రిస్క్ ఉన్నటువంటి ప్రాంతాలే, అంటే వడగాల్పు తగిలే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు. దీనివల్ల ప్రొడక్టివిటీ లాస్ అవుతుంది. మనకి బేసికల్గా ఎన్వైర్మెంటల్ డిటర్మినిజం అనే ఒక థియరీ ఉంది. జాగ్రఫీ ఆప్షనల్గా చదివే వాళ్ళు చదువుతారు ఇది. ఎన్వైర్మెంటల్ డిటర్మినిజం మేడం బ్లావెట్స్కీ లాంటి వాళ్ళు చెప్తారు ఈ టాపిక్ ఇప్పుడు 19వ శతాబ్దం ఆ టైంలో. సో ఈ ఎన్వైర్మెంటల్ డిటర్మినిజం ఏం చెప్తుందంటే ఎక్కడైతే వాతావరణ పరిస్థితులు సమతుల్యంగా ఉంటాయో, అంటే బ్యాలెన్స్డ్ క్లైమేట్ ఆర్ బ్యాలెన్స్డ్ వెదర్ కండిషన్స్ ఉన్న చోట ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో లేదా దేశాలను అనుకోండి, వాళ్ళు ఎక్కువ ప్రొడక్టివిటీతో పనిచేయగలుగుతారు. ఎక్కువ ప్రొడక్టివిటీ అంటే వాళ్ళ పని చేసేటటువంటి ఉత్పాదకత ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి డెవలప్డ్ నేషన్స్, అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా చెప్పుకునేటటువంటి ప్రాంతాలన్నీ చల్లగా ఉన్న ప్రాంతాలే. మీరు మోర్ ఆర్ లెస్ చూసుకుంటే మీరు చూడండి, కావాలని అనుకుంటే ఇక్కడ కెనడా ఉంటుంది, అభివృద్ధి చెందిన ప్రాంతం. యుఎస్ఏ, నార్దర్న్ యుఎస్ఏ ఎక్కువ అభివృద్ధి చెందింది సదర్న్ యుఎస్ఏతో పోలిస్తే. దాని తర్వాత ఇటుపక్క వచ్చేయండి, ఇది అట్లాంటిక్ ఓషన్ కదా, యూకే చల్లగా ఉన్నటువంటి ప్రాంతం, 30 డిగ్రీలకు మించి ఉండదు ఎండ. సో దాని తర్వాత ఇక యూరోపియన్ నేషన్స్ అంటే ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇంకా వేసుకోండి డెన్మార్క్, ఆ పైన ఉన్నటువంటి ఇంకా నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, ప్రతి చోట మీకు చాలా అద్భుతమైనటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. సో దాని తర్వాత మీరు ఇటుపక్క వస్తే రష్యా ప్రాంతం. సో రష్యాలో కూడా మీకు ఈ నార్దర్న్ రష్యా అంతా కూడా చాలా అద్భుతంగా డెవలప్ అయి ఉంటుంది. ఇంకా చివరికి వెళ్ళిపోండి మీరు జపాన్, ఇందులో ఒక ఆడ్మన్ అవుట్ ఉంటాడు, ఈ వీడు నార్త్ కొరియా వాడు ఉన్నాడు కదా, వాడు పిచ్చోడు. అందుకే మీరు మళ్ళీ సదరన్ పెనిన్సులాకి రండి, న్యూజిలాండ్, ఈ కింద న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అభివృద్ధి చెందిన దేశాలు. మళ్ళీ ఇటుపక్క వచ్చేస్తే సౌత్ అమెరికాలో ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ మరీ హార్ష్ క్లైమేట్, అక్కడ యాండీస్ పర్వతాలే ఉంటాయి, దేశాలు ఏమి ఉండవు. సో మీరు మొత్తంగా చూసుకుంటే మొత్తం ఆఫ్రికాలో కూడా కాస్త కూస్త డెవలప్ అయిందేంటి, సౌత్ ఆఫ్రికా. మీరు చూడండి కావాలని అనుకో, ఈ మధ్యలో ఉన్నటువంటి దేశాలు ఉంటాయి, ఇవే ఎక్కువ ఇబ్బంది పడుతుంటాయి. పాకిస్తాన్, ఇండియా, చైనా వల్ల నార్దర్న్ చైనా డెవలప్డ్, సదరన్ చైనా డెవలప్డ్ కాదు. సో అలాగే ఇండోనేషియా, దీంతోపాటు ఇక వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి మనకి, ఈ చెప్పుకుంటాం కదా ఇరాన్, ఇరాక్, ఇవన్నీ కూడా కాస్త అభివృద్ధిలో ఇబ్బంది పడుతున్నటువంటి దేశాలు. ఇదే ఎన్వైర్మెంటల్ డిటర్మినిజం థియరీ. అంటే ఎక్కడైతే కొంత చల్లని వాతావరణం ఉంటుందో అక్కడ ప్రజలు ఎక్కువ ఉత్పాదకతతో పనిచేయగలుగుతారు. రీజన్ ఏంటంటే వెరీ సింపుల్, బాడీలోంచి ఎనర్జీ త్వరగా డ్రైన్ అవ్వదు. మీరు చూడండి ఎండాకాలం ఉంది, పరిగెత్తని చూస్తాను, రన్నింగ్కి వెళ్ళి బయట ఒక 10 నిమిషాలు పరిగెట్టేటప్పుడు వచ్చి పడిపోతాం. అదే మీకు బాగా చల్లగా ఉంది, అరగంట పరిగెడతాం, అంతే కదా. అందుకే కదా ఏసీలు, జిమ్ముల్లో కూడా ఏసీలు ఎందుకు పెట్టుకుంటాం మనం. ఫారెన్ నేషన్స్లో జిమ్ముల్లో ఏసీలు ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ చల్లగా ఉంటుంది అక్కడ. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇదే చెప్తుంది, భారతదేశంలో ఇలా వేడి వాతావరణం ఉండడం వల్ల $100 బిలియన్ ప్రొడక్టివిటీ, ఉత్పాదకతను కోల్పోతున్నాం. కానీ మంచిగా చెడే నేను చెప్పట్లేదు, బట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అలాగనే ఇన్ఫార్మల్ వర్కర్స్, కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్ వర్కర్స్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు. 1 డిగ్రీ టెంపరేచర్ వల్ల. అలాగే వీట్ ఈల్డ్స్ అంటే గోధుమ తాలూకా దిగుబడి 5.2% తగ్గుతుందట. దీంతో పాటుగా వల్నరబిలిటీ ఆఫ్ వర్కర్స్, 75% ఆఫ్ ఇండియన్ వర్క్ ఫోర్స్ అంటే దాదాపుగా 38 కోట్ల మంది అధికంగా వేడున్నటువంటి ఎన్వైరన్మెంట్స్లో పనిచేస్తున్నారు. ఢిల్లీలో ఈ ఇన్ఫార్మల్ సెక్టర్ ఎర్నింగ్స్, హీట్ వేవ్స్ అంటే బాగా వడగాల్పులు ఉండడం వల్ల అసంఘటిత రంగం ఉంటుంది కదా, హోటల్స్ ఇట్లాంటివి, 40% వాళ్ళ తాలూకా రెవెన్యూ తగ్గిపోతుందంట, ఇన్కమ్. అలాగే యాబ్సెంటినిజము, లో ప్రొడక్టివిటీ వల్ల బ్లూ కాలర్ వర్కర్స్ అంటే ఈ సాధారణంగామైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వైట్ కాలర్ వర్కర్స్ అంటే ఆఫీసర్ జాబులు, అవి కాకుండా నార్మల్ వర్కర్స్, వీళ్ళు తమ తాలూకా ఆదాయాన్ని కూడా కోల్పోతారట. అట్లానే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. అంటే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే
మీరు ఎక్కువగా కాంక్రీట్ రోడ్స్ ఇవన్నీ కట్టడం వల్ల ఎక్కువగా హీట్ అనేటటువంటిది బాగా పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో ట్రాప్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ తీసుకున్నారనుకోండి, మీరు హైదరాబాద్ బయట ఉన్నటువంటి విలేజెస్ ఏరియాస్కి వెళ్తే హైదరాబాద్లో ఉన్న టెంపరేచర్ కన్నా ఒక 5 డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అదే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే. ఇది ఎగ్జాంపుల్ ఒకసారి అడిగాడు. సో పట్టణీకరణ వల్ల అధికంగా హీట్ ట్రాప్ అయిపోతుంది, ముఖ్యంగా నైట్ టైమ్స్లో. సో దీనివల్ల ఏమవుతుందంటే సిటీస్ రూరల్ ఏరియాస్తో పోలిస్తే అధికంగా వేడిగా ఉంటాయి. దీన్ని తగ్గించుకోవడానికి ఏసీలు వేస్తాం, ఇంకా వేడిగా చేస్తుంది. 2005-2023లో బిల్టప్ ఏరియాస్ పెరిగినాయి, ఇంకా దారుణమైనటువంటి హీట్ ఇంపాక్ట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇల్లులన్నీ కూడా పక్కలను కట్టేసుకుంటూ ఉంటాం, హీట్ ట్రాప్ అయిపోతుంది. సో అలాగే అగ్రికల్చర్ లైఫ్ స్టాక్ మీద కూడా హీట్ వేవ్స్ అధికంగా ఈ వడగాల్పులు రావడం వల్ల పంటలు దిగుబడి తగ్గుతుంది, లైఫ్ స్టాక్ హెల్త్ పాడవుతుంది. వ్యవసాయ రంగంలో వర్కర్స్ కూడా నాన్ ఫార్మ్ జాబ్స్ నుంచి ఇంకా వేరే జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే దీనివల్ల అత్యధికంగా కరువు కాటకాలు వస్తుంటాయి. హీట్ వేవ్స్ వల్ల ఈవెన్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత కూడా మనకి ఇబ్బందులు పడుతుంది. సో ఎర్లీ మాన్సూన్ రావడం వల్ల హీట్ వేవ్స్ ఎక్కువ వస్తాయి. హీట్ వేవ్స్ రావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందట. అట్లానే ఇండియన్ ఎకనామిక్ పొజిషన్ ఇన్ గ్లోబల్ ర్యాంకింగ్స్ ఇటీవల కాలంలో మీ అందరికీ తెలుసు, భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం జపాన్ని వెనక్కి నెట్టి మనము 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచాం, $4.187 ట్రిలియన్. బట్ ఇదే సమయంలో అమెరికా $29 ట్రిలియన్ ఉంది, చైనా $19 ట్రిలియన్ ఉంది. ఇంకొక 2 ఏళ్లలో జర్మనీని దాటేస్తాం మనం. అయితే దీనికి సంబంధించి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఈ మధ్యకాలంలో ఒక ప్రకటన చేశారు. భారతదేశం $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ కూడా పీపీపీ టర్మ్స్లో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే కొనుగోలు శక్తి సిద్ధాంతం, దీని ప్రకారం కనుక చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి జీడిపి అమెరికా జీడిపిలో సగానికి సమానం అని చెప్పాడు ఆయన. అంటే పీపీపీ టర్మ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా $30 ట్రిలియన్ ఉంటే భారతదేశం పీపీపీలో చూస్తే $15 ట్రిలియన్ ఉందని అంటున్నాడు ఆయన. సో నీతి ఆయోగ్లో పనిచేస్తున్నాడంటే ఆయన ఏం పిచ్చోడు కాదు. సో డెఫినెట్గా ఎక్కువ కెపాసిటీ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులే. సో ముందుగా ఇది అర్థం అవ్వాలంటే పీపీపీ అంటే ఏంటో తెలియాలి మీకు. పీపీపీ అంటే ఏంటంటే జీడిపి లాంటిదే, 2 దేశాల ఆర్థిక వ్యవస్థను కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి మీరు ఒక డబ్బా తీసుకోండి. ఈ డబ్బాలో 1 కిలో రైస్, 1 పాల ప్యాకెట్, 1 కిలో పంచదార ఇట్లాంటివి ఏవో వేయండి. ఇవే ఐటమ్స్ని ఈ డబ్బాలో కూడా వేయండి. ఈ ఐటమ్స్ని అమెరికాలో వెళ్ళి కొనండి. ఇవే ఐటమ్స్ 1 కిలో రైస్, 1 పాల ప్యాకెట్, 1 కిలో పంచదార ఇలా మీరు కనుక కొంటే అమెరికాలో లెట్స్ సే $10 ఖర్చు అయిందని అనుకుందాం. భారతదేశంలో ఇవే ఐటమ్స్ కొనండి, భారతదేశంలో ఇవే ఐటమ్స్ కొనండి, $350 ఖర్చు అయిందని అనుకుందాం. ఇప్పుడు సాధారణంగా మనం ఏం చెప్తాము, డాలర్తో రూపాయి మార్క్ విలువ $86 అని చెప్తాం. కానీ పీపీపీ టర్మ్స్లో చూస్తే $1కి మీకు $35 వస్తుంది. ఎందుకు అంటే భారతదేశంలో అమెరికాతో పోలిస్తే ధరలు తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు దీని ప్రకారం కనుక మన జీడిపిని కనుక లెక్క పెడితే భారతదేశంలో అసంఘటిత రంగం కూడా ఎక్కువ ఉంటుంది. పీపీపీ టర్మ్స్లో లెక్కేస్తే అసంఘటిత రంగం ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో జీడిపి చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రొజెక్షన్. సో ఈ సిద్ధాంతాన్ని అనుసంధానం చేసి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఏం చెప్తాడంటే భారతదేశంలో $15 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది అంటాడు. $15 ట్రిలియన్ మరి ఆశాజనకంగా అనిపించినా, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఇది చేయాలి కాబట్టి అట్లాంటివి చెప్తుంటారు, బట్ డెఫినెట్గా ఎక్కువైతే ఉంటుంది. సో కాబట్టి పీపీపీ టర్మ్స్లో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే మన దేశంలో ఉన్న ప్రజలకి ఎంత కొనుగోలు శక్తి ఉందనే దాంట్లో చూస్తే ప్రపంచంలో మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మన ముందు చైనా, అమెరికా మాత్రమే ఉన్నాయి. సో ఈ రకంగా భారతదేశం గురించి ఐఎంఎఫ్ కూడా కొన్ని ప్రొజెక్షన్స్ ఇచ్చింది. సో ఇండియా 4th లార్జెస్ట్ ఎకనామీ అయింది. ఇప్పుడు 2028 ఇంకొక 2 ఏళ్ళలో 3rd లార్జెస్ట్ అవుతుందట. సో ఇది ఒక పొలిటికల్ డిబేట్స్ తీసుకొచ్చింది. ఏంటంటే జీడిపి పెరిగితే దేశంలో అభివృద్ధి వచ్చినట్ట రాదు. జీడిపి వేరు, అభివృద్ధి వేరు. జీడిపి అంటే దేశానికి సంపద వచ్చినట్టు, ప్రజలకి సంపద వచ్చినట్టు కాదు. సో కాబట్టి జీడిపి ఏది లెక్కలేదు అంటే మనకు వచ్చినటువంటి ఆదాయం ప్రజలందరికీ కూడా సమానంగా పంచుతున్నామా? నో. జీవన నాణ్యత ఉందా? లేదనే చెప్పాలి. చాలా వరకు కొంతమందికి అన్పెయిడ్ వర్క్ అంటే ఇప్పటికీ కూడా కేర్ గివింగ్ ఉంటాయి, పెద్దవాళ్ళని చూసుకోవడం, ఇట్లాంటి వాటికి మనం ఏం పే చేయం. సోషల్ వెల్ఫేర్, సామాజిక సంక్షేమం కూడా మిగతా దేశాలతో పోలిస్తే అంత అద్భుతంగా ఉండదు. అందుకే మనకి ఎప్పుడు కూడా HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్లో చాలా చండాలమైన ర్యాంకులు వస్తూ ఉంటాయి, 130, 131 అట్లా. సో కాబట్టి ఇన్ని ఫ్లాస్ ఉన్నా జీడిపిని ఎప్పుడు కూడా లెక్క పెడుతూనే ఉంటారు డామినెంట్ ఫ్యాక్టర్గా. కాబట్టి వేరే దేశాలతో పోల్చడానికి ఇంకా అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. క్రాస్ కంట్రీ కంపారిజన్స్ అనేటటువంటివి
జీడిపితో కొంచెం కష్టం. కాబట్టి ఐఎంఎఫ్ కొన్ని స్టాండర్డైజ్డ్ మెథడ్స్ని వాడుతుంది. డేటా క్వాలిటీ, మెథడాలజీ ఇవన్నీ కూడా మారుతూ ఉన్నప్పటికీ కూడా అమెరికా డాలర్లలోకి ప్రతి ఆర్థిక వ్యవస్థని మార్చడం అనేటటువంటి నెసరీ. సో అందులోనే భాగంగా మనం $4 ట్రిలియన్ అయ్యాం. అయితే జీడిపి కన్వర్జన్ అంటే జీడిపి దేశంలో ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిని పెంచుతోందా లేదా అనేది లెక్క పెట్టాలి అంటే మనం వేరే కూడా చూడాలి. ముఖ్యంగా జీడిపి కన్వర్జన్లో కొన్ని ఉంటాయి. లైక్ ఇప్పుడు మార్కెట్ ఫ్లక్చువేషన్స్, డాలర్తో రూపాయి మార్క్ విలువ. సో దీని కారణంగా ఏమవుతుందంటే డెవలపింగ్ కంట్రీస్ని అండర్ ఎస్టిమేట్ చేస్తుంది జీడిపిలో. అలాగే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఏంటంటే లోకల్ ప్రైస్ లెవెల్స్, అంటే మన దేశంలో బ్రతకడానికి ఎంత ఖర్చు అవుతుంది, అమెరికాలో ఎంత ఖర్చు అవుతుంది, ఖచ్చితంగా అమెరికాలో ఎక్కువ ఉంటుంది ఖర్చు. సో ఇది పీపీపీ, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఇది మోర్ స్టేబుల్ అండ్ రియలిస్టిక్ కంపారిజన్. యాక్చువల్గా జీడిపి కన్నా పీపీపీ బెటర్ కంపారిజన్. అలాగే ఇండియా 3rd లార్జెస్ట్ ఎకనామీ 2009 నుంచి కూడా పీపీపీ టర్మ్స్లో. సో పీపీపీ కాకపోతే ఒక ఇబ్బంది ఏముందంటే జీడిపిని చాలా ఎక్కువ చూపిస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ఫార్మల్ సెక్టర్స్ ఉన్న చోట. సో కాబట్టి ఇది పర్ఫెక్ట్ మెజర్ కాదు. మరి ఇంకా ఏది పర్ఫెక్ట్ మెజర్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన తలసరి ఆదాయము, ఇది పర్ఫెక్ట్ మెజర్. ఒక వ్యక్తి యావరేజ్ అంటే మొత్తం దేశంలో ఎంత సంపద వస్తుంది బట్ డివైడెడ్ బై పాపులేషన్. ఒక వ్యక్తి యావరేజ్న సగటున ఎంత సంపాదిస్తున్నాడు. మీరు కనుక చూస్తే ఇండియాలో $2,711 సంపాదిస్తున్నాం అంతే. అమెరికా లాంటి దేశాలు ఓ $28,000 ఎంతో సంపాదిస్తాడు. సో ఖచ్చితంగా వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే మనం 144 పొజిషన్లో ఉన్నాం. మనకన్నా ముందు ఇంకా వియత్నాం, శ్రీలంక బెటర్గా ఉన్నారు. సో మనది బిగ్ ఎకనామీ బట్ లో ఇన్కమ్ పారాడాక్స్. అంటే భారతదేశం ఏమవుతుంది, అధిక ఆదాయం ఉన్నటువంటి దేశము లేదా అధిక సంపద ఉన్నటువంటి దేశము, పెద్ద ఆర్థిక వ్యవస్థ కానీ తక్కువ సంపాదన వ్యక్తులకు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 4వది కృషి నివేష్ పోర్టల్, వెరీ ఈజీ థింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేటటువంటి దీన్ని మార్చడానికి కొంచెం బెటర్గా చేయడానికి ఈ పోర్టల్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే సెంట్రలైజ్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్, వేరియస్ అగ్రికల్చర్ స్కీమ్స్ అంటే ప్రభుత్వాల్లో కేంద్ర ప్రభుత్వాలు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము అనేక వ్యవసాయ స్కీములు పెడుతూ ఉంటాయి. ఒకళ్ళకి తెలియదు అసలు ఎందుకు పెడుతున్నారు అని. సో వీటన్నిటికి ఒక పోర్టల్లోకి తీసుకొస్తారు. దీనివల్ల మనకి ఏమవుతుంది, లోన్ డిస్బర్సబుల్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లు ఇట్లాంటివి ఇంకా బెటర్గా చేయడానికట అగ్రికల్చర్లో. సో ఇక్కడ ఏం చేస్తారంటే వన్ స్టాప్ సొల్యూషన్స్ రైతులకు, పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తలకు, ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అందరికీ కూడా ఒక పోర్టల్లోకి తీసుకొస్తారు. ఇదేం చేస్తుంది, వ్యవసాయంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టచ్చో చూపిస్తుంది, అలాగే అప్లికేషన్ స్టేటస్ చూపిస్తుంది, ఒక స్కీమ్ తాలూకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇది రైతు వాడుకుంటాడు స్కీమ్ ఇన్ఫర్మేషన్. ఇన్వెస్ట్మెంట్ ఎవడు వాడుకుంటాడు, వ్యాపారవేత్త వాడుకుంటాడు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు రకరకాల ప్రాంతాల్లో జాగ్రఫికల్గా పెట్టడానికి రీజనల్ అగ్రికల్చర్ పొటెన్షియల్ అంటే అనేక ప్రాంతాల్లో అగ్రికల్చర్ తాలూకా సామర్థ్యం పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది 17 భారతదేశంలో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ 17 ఫ్లాగ్షిప్ స్కీమ్స్ని అనుసంధానం చేస్తుంది. అలాగే 14 సెంట్రల్ కేంద్ర మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చేటటువంటివి 9 స్టేట్ డిపార్ట్మెంట్స్, 300కు పైగా కొన్ని స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి, ఇవన్నీ కలిసి ఒకే పోర్టల్లో ఇన్ఫర్మేషన్ పెడతారు. గుడ్ థింగ్. సో ప్రభుత్వం తాలూకా విజన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంది, చాలా మంత్రిత్వ శాఖలకి ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంది, అది తగ్గించాలి. అలాగే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్, ఒక డిపార్ట్మెంట్ మరొక డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకోవడం ప్రభుత్వ శాఖలు, ఇది ఒకటి పెంచాలి. 3 బ్రాడర్ గోల్ ఆఫ్ మోడర్నైజింగ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్. భారతదేశంలో కష్టపడే తత్వం గల రైతులు ఉన్నారు, వీళ్ళని కనుక మనము మోడర్నైజ్ చేస్తే అంటే బెటర్ ఎక్విప్మెంట్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ ఇట్లాంటివి వాడుకునేలా కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా ఇది మంచి ప్రాస్పెక్ట్స్ని మన దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు పనికొస్తుంది అనేది ఉద్దేశం. ఇంకా 5వ టాపిక్, ఉక్రెయిన్ చాలా సడన్గా 18 నెలలు కష్టపడి ఒక కోవర్ట్ ఆపరేషన్ లాగా చేసి రష్యాలో ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బేసెస్ మీద డ్రోన్ల దాడి చేసింది. అయితే ఈ విషయాన్ని చాలామంది సెక్యూరిటీ ఆస్పెక్ట్లో మాట్లాడారు, కానీ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ఆస్పెక్ట్లో మాట్లాడాలని అనుకుంటున్నాను. అది మీకు చివరి స్లైడ్లో తెలుస్తుంది. ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని పెట్టారు. ముందు దాని వివరాలు చూద్దాం. ఉక్రెయిన్ మిలిటరీ వాళ్ళు 18 నెలలు కష్టపడి జెలెన్స్కీ వీళ్ళందరూ కలిసి మొత్తానికి కొన్ని టాక్టిక్స్ వాడి షార్ట్ రేంజ్ డ్రోన్స్ ఉంటాయి, అంత తక్కువ దూరం వెళ్ళగలుగుతాయి, దీనికి ఎక్స్ప్లోజివ్స్ అమర్చి సో వీటిని వుడెన్ ట్రక్కుల్లో పెట్టి రష్యాకి స్మగ్లింగ్ చేసి రష్యాలో కొన్ని రీజియన్స్ మీద, ముఖ్యంగా ఎయిర్ బేసెస్ మీద ఈ డ్రోన్స్ ద్వారా రిమోట్ కంట్రోల్ సెంటర్తో పేల్చారు. సో దీనివల్ల రష్యాలో దాదాపుగా 41 రష్యా వార్ ప్లేన్స్ డెస్ట్రాయ్ అయ్యాయి.
ముఖ్యంగా అందులో TU-160 స్ట్రాటజిక్ బాంబర్స్, TU-95 పెద్ద పెద్ద బాంబర్స్ ఉంటాయి, బాంబులు వేసేటటువంటి అవి ఉన్నాయట. అలాగే A-50 సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైంది. ఇదంతా కలిపి $700 కోట్ల విలువ ఉంటుందని అంచనా. ఇది ఖచ్చితంగా రష్యా మిలిటరీ పవర్కి చాలా పెద్ద బ్లో. ఇది ఖచ్చితంగా అమెరికా లాంటి దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారని అనుకుంటున్నారు అందరూ. అయితే ఇది ఏ ఎయిర్ బేస్లు చేశారు అనేది మ్యాప్ రూపంలో అడగచ్చు కాబట్టి బెలయా, ఒలెన్యా, యాగ్లివో ఇలాంటివి ఉన్నాయి. సో ఆ పేర్లు మనకు గుర్తుండవు, కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతాడు. అయితే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ డ్రోన్ల తాలూకా ఇంపార్టెన్స్ ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే, ఒక్కొక్క డ్రోను ఒక $100 $1000 పడిందట. అంటే దాదాపుగా ఒక $10,000 అయిందట ఎవరికి ఖర్చు. అంటే మీరు ఇక్కడ చూడండి, $10,000 ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్తో ఉక్రెయిన్ వాడు 700 కోట్ల రూపాయల రష్యా విలువైనటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంటే యుద్ధ విమానాలను ధ్వంసం చేశాడు. అంటే దీనివల్ల మనకి ఏమవుతుంది, ట్రెడిషనల్ మోడల్లో భారతదేశము ఇంకా మిగతా దేశాలన్నీ కూడా ఈ మిసైల్స్ని తయారు చేస్తున్నాయి. ఒక్క మిసైల్ కాస్టే దాదాపు ఒక $300 కోట్లు ఎంత ఉంటుందంట. సో అంత అక్కర్లేకుండా $10,000 అంటే ఈజీగా మనం యూపీఐ పేమెంట్ చేయొచ్చు. ఇట్లాంటి $10,000 ఇంత నష్టం చేకూర్చాడు కాబట్టి హై ఇంపాక్ట్ ఆపరేషన్స్ అట్ లోవర్ కాస్ట్. ఇదే టాక్టిక్ని మొన్న పాకిస్తాన్ కూడా భారతదేశం మీద వాడింది. 40 డ్రోన్లతో అటాక్ చేశారు. దే సక్సీడెడ్. డ్రోన్ల అటాక్లు మనం ఆపగలిగాం, కానీ ఎట్ వాట్ కాస్ట్? S-400 మిసైల్ సిస్టమ్ లాంటివి ఏవో వాడారు మన వాళ్ళు. కొన్ని డ్రోన్లు వచ్చి పడ్డాయి, పేలాయి, కాకపోతే దానివల్ల మనకి పెద్దగా ధ్వంసం జరగల. కానీ మీరు ఆలోచించండి, ఇలాంటి టెక్నాలజీని భారతదేశం కనుక డెవలప్ చేయగలిగితే, ఎందుకంటే మనం డ్రోన్లతో పెద్ద పెద్ద ఇమేజ్లో వేస్తున్నాం, బాంబులు పేల్చడం అంతసేపు మనకి. సో పాకిస్తాన్ లాంటి దేశాలను చిటికలో కొట్టచ్చు. కాబట్టి ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అనేటటువంటి దాన్ని డిఫెన్స్ అంటే ఈ యొక్క రక్షణ వ్యవస్థలో కనుక మనం తీసుకురాగలిగితే, ఈ డ్రోన్ల లాంటి వాటి సహాయంతో తక్కువ డబ్బులకే ఎక్కువ ఇంపాక్ట్ని క్రియేట్ చేసేటటువంటి యుద్ధాలు చేయొచ్చు. సో నౌ ద రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద డిఫెన్స్ సిస్టమ్స్, ఎస్పెషల్లీ విత్ ద డ్రోన్స్ అండ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా రోల్ ఇప్పుడు పెరగబోతోంది. ఇప్పుడు రానున్నటువంటి కాలంలో చైనా, అమెరికా, ఇండియా ఇలాంటి దేశాలన్నీ కూడా ఇలాంటి డ్రోన్స్తోనే ఎక్కువగా అటాక్ చేస్తాయి. అండ్ ఇండియా డ్రోన్ టెక్నాలజీ కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇది కూడా రేపొద్దున పాకిస్తాన్ మీద చేద్దాం. సో థ్యాంక్ యూ.